మామూలుగా ఇళ్ళలో ఏం చెప్తుంటారంటే బాగా చదువుకున్న తర్వాత ఆలోచిద్దాం అని చెప్తుంటారు. నీకంటూ ఒక డిగ్రీ ఉండాలి, నీకంటూ ఒక ఏదో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, దాని తర్వాత ఏదైనా ఆలోచిద్దాం అంటుంటారు. ఎక్కువగా స్టార్ ఇళ్ళలో జరిగే విషయం ఇది. మీ ఇంట్లో ఏం చెప్పారు? సార్ నాకేంటంటే సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచే ఉంది సార్. యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది. మా ఇంట్లో మా అమ్మ ఒక మాట చెప్పేది, రోషన్ ఒకటే గుర్తుపెట్టుకోరా, మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పింది. నేను ఫస్ట్ పార్ట్ని తర్వాత ఇప్పుడు కొంచెం వయసు వచ్చే కొద్దిగా సీరియస్గా తీసుకుంటున్నా. బట్ మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనేది సెకండ్ పార్ట్ని, ఫస్ట్ పార్ట్ని చాలా లైటే తీసుకున్నాను. సో ఎడ్యుకేషన్ వైజ్ డీసెంట్ స్టూడెంట్ సార్. మరీ ఫెయిల్ అయిపోయి 12th క్లాస్ కూడా కంప్లీట్ చేసిన అయితే, కంప్లీట్ చేయకుండా ఉన్నోడనైతే కాదు. కంప్లీట్ చేశాను. నా డిగ్రీని కూడా ఏదో కష్టపడి ఇష్టం లేకపోయినా ప్రయత్నాలు చేసి కంప్లీట్ చేస్తుండే. బట్ ప్రైమరీగా ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు కూడా నన్ను నువ్వు ఈ ఇంజనీరింగే చేయాలి, నువ్వు అదే చేయాలని ఏ రోజు చెప్పలేదు. చెప్తే నేను చేయనని వాళ్ళకి తెలుసు. సెకండ్ ఆప్షన్ ఉందా మీకు? సినిమా కాకుండా సినిమా కాకుండా సెకండ్ ఆప్షన్ లేదు సార్. తెలిసింది ఒకటే, పుట్టింది ఇక్కడే, పోయేది కూడా ఇక్కడే. అది ఎలాగైనా అవ్వచ్చు, చూద్దాం రేపు ఫ్యూచర్ డిసైడ్స్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ బికాస్ ద లవ్ ఫర్ సినిమా కానీ సినిమా పట్ల ఉన్న ప్యాషన్ కానీ చాలా చాలా డీప్ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని వదిలి ఇంకెక్కడికైతే వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అదైతే గ్యారంటీడ్.